బట్ నాలాగా చాలా మంది ఓవర్ థింకర్స్ ఉంటారు. వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే ఒక 10 హిట్ అవుతుంటాయి ఇటు నుంచి ఇటు నుంచి. ఇప్పుడు మన ఆసన ప్రాక్టీసెస్, ప్రాణాయామం, మీరు అన్నట్టు బ్రీతింగ్ టెక్నిక్స్, ఇవన్నీ ద్వారా చాలా బాగా హెల్త్ ని సెట్ చేసేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ నార్మల్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ లోనే స్లోగా ధ్యానం మీదకి వెళ్ళొచ్చు. ఐడియల్ టైం ఏంటి ఇన్ డే యోగా చేయడం? నన్ను అడిగితే లాస్ట్గా ఈ జనరేషన్లో కంపల్సరీ 1 hour కావాలి. ఫుల్ బాడీ యోగా కావాలి. కీప్స్ ఎవ్రీథింగ్ అవే, లైక్ ఆల్ ద నెగటివ్ థాట్స్, నెగటివ్ చాలా బాగా నెగటివ్ థాట్స్. చాలా మంచి క్వశ్చన్. ఏదేదో ఆలోచన పెట్టి 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 మన హెల్త్ ని బాగా ఖరాబ్ చేసుకుంటా ఉంటాం. అవునా? బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దాని మీద మనకి ఎంత కంట్రోల్ ఉంది? ఐఎమ్ ఇంటూ డిప్రెషన్ అనే పదాలు ఎక్కువ వాడు. ఈజీ అయిపోయింది కదా డిప్రెషన్ అన్నమాట. ఎండ తాకొద్దు, ఎండ తాకితే కమిలిపోతాం అని భయం, ఇంట్లోనే ఉండాలి, టీవీని చూడాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండొద్దు, కాన్సన్ట్రేషన్ నిలవట్లేదు. సో దీన్ని యోగాలో ఎంత టైంలో మనం క్యూర్ చేయొచ్చు ఒకవేళ మనం పర్ఫెక్ట్గా చాలా ఐడియలిస్టిక్గా అన్ని ఫాలో అయితే? డిపెండింగ్ ఆన్ ద పర్సనాలిటీ, ఇంకొక మనిషిని బట్టి. యోగాలో ఇంట్లోనే చేసుకునే యోగాసనాలు కానీ ఏమైనా ఉన్నాయి? చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు డెస్క్ జాబ్ అంటే ఏదైనా కూర్చొని ఉండేసరికి యాక్టివిటీ లేక రిప్రొడక్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళట్లేదు గవర్నమెంట్కి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ ఇవాళ పాడ్కాస్ట్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫుల్ వీడియో డెఫినెట్లీ చూడాలి. ఎందుకంటే అసలు ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్కి, బిజీ స్కెడ్యూల్స్కి అండ్ తీసుకుంటున్న జంక్ ఫుడ్కి మనకు అనేక రకాలైన డిసీజెస్ కావచ్చు, క్రోనిక్ కండిషన్స్ కావచ్చు వస్తున్నాయి. అవన్నీ డాక్టర్స్ బిల్స్ దాకా వెళ్ళకుండా ఎవ్రీడే మనము యోగా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది. ఎన్నో డిసీజెస్కి ఇది క్యూర్ అవుతుంది, ప్రివెన్షన్ లాగా కూడా వర్క్ అవుతుంది అని చెప్పి ఎన్నో సెషన్స్లో మనకు అందరికీ తెలుసు. యోగా టీచర్, యోగా ట్రైనర్. సో షీస్ నన్ అదర్ దెన్ సాహితి గారు. అండ్ చాలా వీడియోస్లో చెప్పారు. అండ్ ఇవాళ కూడా ఈ స్పెషల్ పాడ్కాస్ట్లో బోల్డ్ అనే విషయాలు చెప్తున్నారు. సో లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు సాహితి గారు. నమస్తే సాహితి గారు. నమస్తే, హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఫేస్ యోగా బాగా ఎక్కువ ఫేమస్ అయిపోతుంది. వాటి గురించి ఫేస్ యోగా ఎలా చేయాలి ఏమైనా ఒక 2-3 టిప్స్? ఫేస్ యోగా రెగ్యులర్గా అంటే ఆన్ రెగ్యులర్ బేసిస్ బాగా వర్క్ అయ్యేటి 3 టెక్నిక్స్ చూపిస్తాను. ఫస్ట్ ఒకటి వచ్చేసి ట్యాపింగ్. మైనర్ మసిల్స్కి కూడా సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది కాబట్టి మంచి గ్లోస్. జస్ట్ ఇలా ఫుల్ ఫేస్ ట్యాపింగ్ తీసుకొని మొత్తం ఇదంతా కవర్ చేయండి. అండర్ ఐ ట్యాపింగ్ ఏంటంటే మనకి డార్క్ సర్కిల్స్ తగ్గడానికి, ఆ హాలోనెస్ ఉంటుంది చూసారా, దానికి బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ టెక్నిక్ వచ్చేసి జస్ట్ వెరీ సింపుల్ టంగ్ యాక్షన్. ఇలా రౌండ్ రివర్స్ డైరెక్షన్ ఒక 2 to 3 times మీకు గుర్తొచ్చిన ప్రతిసారి ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మసాజింగ్ చాలా బాగా వర్క్ అవుతుంది. జస్ట్ మన ఫేస్ ఆయిల్ ఏదైనా తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో, ఇక్కడ అప్ డైరెక్షన్లో ఇది నోజ్ మొత్తం చీక్స్కి కొంచెం హెవీ ప్రెషర్ పెట్టి. అండ్ ఇయర్ మసాజెస్, మీకు ఫేస్ మసాజ్ తీసుకునే ఓపిక లేకపోతే ఓన్లీ ఇయర్ మసాజెస్ అయినా సరే యాడ్ చేయండి. తర్వాత చిన్కి, తర్వాత మన కాలర్ బోన్ లింఫాటిక్ డ్రైనేజ్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో గ్లో చాలా మంచిగా వస్తుంది. ఎవ్రీడే బాగా గ్లోయింగ్ వస్తుంది మీకు మసాజింగ్స్ తోటి కూడా. సో చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. వాటికి ఏమైనా మనకు టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ఉన్నాయి? పీసీఓడి, పీసీఓఎస్, రెగ్యులర్ పీరియడ్స్ కానీ, హెవీ బ్లీడింగ్, ఇవన్నిటికీ ప్రాపర్ 1 hour ఆఫ్ ప్రాక్టీస్ పెట్టేసేయండి. మీ 1 hour ఆఫ్ ప్రాక్టీస్లో మంచి ముద్ర అంటే యోని ముద్ర. ప్రతి ఆడవాళ్ళు మీకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా ప్రతి ఫీమేల్ చేసుకోవాల్సిన ముద్రలో యోని ముద్ర ఒకటి. జస్ట్ లాస్ట్ 3 fingers ఇండెక్స్ ఫింగర్ అటాచ్ చేసి, థంబ్ అటాచ్ చేసి, మనం ఇలా సుఖాసన లేదా పద్మాసనలో కూర్చొని కింది సైడ్ మనం పాయింటింగ్ ఆర్ యోని, పాయింటింగ్ ఆర్ యూటరస్ సైడ్ పాయింటింగ్ చేసి స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ఇది 5 minutes వరకు, స్టార్టింగ్ 5 minutesతో చేసుకోండి. యోని అంటే అమ్మవారిని రిప్రజెంటేషన్, సో శక్తి రిప్రజెంటేషన్. ప్రతి మనిషిలో శక్తి, శివ ఉంటారు. సో వాళ్ళ కలయిక వచ్చినప్పుడే మనకి ఎన్లైట్మెంట్. ఇలా చాలా స్టోరీస్ ఉంటాయి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యోని ముద్ర ఏంటంటే ఫీమేల్స్కి చాలా మంచిది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి అయినా, స్ట్రెంగ్త్ పెరగడానికైనా, ఆ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది చూసారా, శక్తిని రిప్రజెంట్ చేస్తానని చెప్పాను. ఈ అన్నిటికీ చాలా చాలా మంచిది. అండ్ ఇప్పుడు చాలా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వెరీ కామన్. వాటికి ఏమైనా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ? ఫస్ట్ మనము టిప్స్ 100% CCFT
జస్ట్ 500 ml ఆఫ్ వాటర్లో ఒక కార్డమం వేసేసుకొని ఇంకా 1 స్పూన్ ఆఫ్ ధనియాలు, జీలకర్ర, సోంపు. ఇది బాగా ఫేమస్ యాక్చువల్లీ. 250 ml అవుతే తీసుకుంటారు. దీంతో పాటు అజ్వైన్ టీ చాలా మంచిది. వాము, జింజర్ వేసుకొని తీసుకుని, ఓన్లీ జింజర్ వేసుకొని తీసుకుని నార్మల్ వాటర్లో కొంచెం హాట్ వాటర్లో తీసుకునేది. ఇవన్నీ చాలా బాగా వర్క్ అవుతాయి. నువ్వులు, తెల్ల నువ్వుల్ని, నల్ల నువ్వుల్ని, ఫ్లాక్ సీడ్స్ని రోస్ట్ చేసుకొని దాంట్లో సోంపు అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ ఒక గ్లాస్ జార్లో పెట్టుకోండి. తిన్న వెంటనే ఒక స్పూన్ తీసుకోండి. అండ్ తిన్నాక 1 minute వజ్రాసనాలు కూర్చోవడం బాగా హెల్ప్ చేస్తుంది డైజెషన్కి. జస్ట్ 1 to 2 minutes ఆఫ్ వజ్రాసనం కూర్చొని ఒక 5 to 15 minutes స్లో వాకింగ్. ఇది డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ 4th వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏం తింటున్నాం పడట్లేదు చూసుకొని అది అవాయిడ్ చేసేసి. ఓకే. సో హెడ్ఏక్కి కూడా వెరీ కామన్ ప్రాబ్లం. మైగ్రేన్కి కూడా చాలా మంది ఏంటంటే భరించలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకి అలా కూర్చొని ఆఫీస్ టైమింగ్లో సివియర్ హెడ్ఏక్ వచ్చినప్పుడు ఏమైనా చేసుకుంటే మనకు రిలీఫ్ అవుతుందా? ఫస్ట్ వాటర్. మీకు మైగ్రేన్ ఉంది, హెడ్ఏక్ వస్తుందంటే వాటర్ సరే తాగకపోతే ఎక్కువ వస్తుంది. ఫుడ్ కొంచెం తినకపోయినా కొంచెం అవి 2 కంట్రోల్ చేసేసుకోండి. డీప్ బ్రెత్స్, ఆక్సిజన్ బాగా ఇన్హేల్ చేసుకోండి. ఇన్హేల్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, ఎక్స్హేల్ ఇట్ అవుట్ కంప్లీట్లీ. ఇవి ఒక 5 to 10 rounds చేసుకొని ఇయర్ మసాజెస్ చూపించాను చూసారా లాస్ట్ ఇయర్. ఇది ఫేస్కి ఎంత మంచిదో, ఇది లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది హెడ్ఏక్స్కి కూడా చాలా మంచిది, బాగా కామ్ చేస్తుంది. ఇంకొకటి టీ జోన్ మసాజింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది హెడ్ఏక్స్ ఉన్న వాళ్ళకి. ఈ టీ జోన్ మసాజ్, ఈ మసాజ్ చేసుకోవడం ఇది ఎంతో కొంత రిలీఫ్ ఇచ్చేస్తుంది. 5 to 50% అనలేం కానీ 10 to 20% అయితే రిలాక్సేషన్ ఇస్తుంది. దీంతో పాటు మహాశీర్స్ ముద్ర ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోండి. రింగ్ ఫింగర్ క్లోజ్ చేసి ఈ ఫస్ట్ 3 fingers ఇది మహాశీర్స్ ముద్ర 2 చేతులు తీసుకుంటాం. అప్పర్ డైరెక్షన్లో ప్లేస్ చేసి ఎవ్రీడే 15 minutes వరకు ప్రాక్టీస్ చేస్తాం. సాహితి గారు, సింపుల్గా స్ట్రెస్కి మనకి ఏమైనా కొన్ని యోగా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ బ్రీతింగ్ టెక్నిక్స్ చూపిస్తాను. స్ట్రెస్ వచ్చినప్పుడు మీకు స్ట్రెస్ రాకుండా ఉండడానికి అన్నిటికీ బాగా పనిచేసేది అనులోమ విలోమ ప్రాణాయామం. మార్నింగ్ లేచాక చేసుకోండి ఆన్ ఎంప్టీ స్టమక్. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర. సుఖాసనంలోనే కూర్చుంటాము. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఇన్హేల్ లెఫ్ట్, క్లోజ్, ఎక్స్హేల్ రైట్, మళ్ళీ ఇన్హేల్ రైట్, క్లోజ్, ఎక్స్హేల్ లెఫ్ట్. ఇది 5 minutes వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి లిమిటేషన్స్ ఏముండవు. సో అందరం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు ఇమ్మీడియట్ రిలాక్సేషన్కి కావాలనుకుంటే 5 seconds ఇన్హేల్ చేసుకొని 6 seconds ఎక్స్హేల్. మీకు ఎక్స్హలేషన్ అట్లా 1 second రాకపోతే 5:5 తీసుకోండి. 1:1 రేషియోలో తీసుకోవచ్చు. ఇన్హేల్ 5, ఇలా స్లోగా. అది కూడా చాలా బాగా ఎవ్రీడే అది ప్రాక్టీస్ ఎవ్రీడే. సో నెక్స్ట్ ఇన్సోమ్నియాక్ సాహిత్య గారు, ఎందుకంటే నైట్ టైం చాలా మంది నిద్ర పోకుండా ఉంటున్నారు స్ట్రెస్ వల్ల. దానికోసం ఏమైనా మనకు టెక్నిక్స్ ఉన్నాయి? చాలా టెక్నిక్స్ ఉంటాయి. పడుకునే ఒక 2 to 3 hours ముందు ఫుడ్ తీసుకోండి. ఫుడ్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes వాక్. అండ్ పడుకునే ముందు 10 or 11 కల్లా పడుకోవాలి 100%. సో పడుకునే ముందు ఫుట్ వాష్ చేసుకొని కాళ్ళు మంచిగా కడుక్కొని నువ్వుల నూనెతోటి మంచి మసాజ్ చేసుకోండి. పాదాలు మసాజ్ చేసుకోవడం చాలా మంచిది. బాగా కామ్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది, మనల్ని బాగా కామ్ చేస్తుంది. సో స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది, నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. అండ్ పడుకుని మంచి శవాసన పొజిషన్లోనే నార్మల్ 5 seconds ఇన్హేల్, 2 seconds హోల్డ్, 6 to 7 seconds ఎక్స్హేల్. ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో చేయొచ్చు. ఓం మంత్ర చాంటింగ్స్ తీసుకోవచ్చు. భ్రమరి ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. భ్రమరి కూర్చొని చేయాలి, మిగతా అన్ని పడుకొని ప్రాక్టీస్ చేసినా ఓకే. భ్రమరి అండ్ ఓం కొంచెం కూర్చొని తీసుకుంటే బెటర్. భ్రమరి అంటే సింపుల్ వేలో ట్రేగస్ అంటారు. సింపుల్ క్లోజ్ చేసి నోజ్ నుంచి ఇన్హేల్, ఇలా 7 to 9 rounds ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తుంది మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా. సో ఇది నర్వస్ సిస్టమ్కి చాలా చాలా మంచిది, డైజెషన్కి మంచిది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని బాగా కామ్ చేస్తుంది, నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. సో ఫస్ట్ యోగా అనగానే చాలా మందికి ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి సుపరిచితమైన పేరు అంటే మీరే, కనిపించేది కూడా మీరే. అండ్ ఫర్ దట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. చాలా మందికి యోగా గురించి చాలా విషయాలు చెప్తున్నారు. అసలు నిజంగానే ఇప్పటికీ చాలా మందికి డౌట్, అసలు యోగా అంటే ఆసనాలేనా, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజేనా, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ విగరస్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయని. సో వాట్ యూ వాంట్ టు అసలు యోగా అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? యోగా ఈజ్ వే ఆఫ్ లివింగ్. ఎలా బతకాలి నేర్పిస్తుంది. అసలు మనం ఎవరు, మనకు అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఎవరం, అసలు మనం ఎందుకు వచ్చాము, మన పర్పస్ ఏంటి, ఈ అన్నిటికీ ఒక ఆన్సర్ చెప్తుంది. ఒక స్పిరిచువల్ జర్నీ అనలేము, స్పిరిచువల్ అనే కాదు, మనల్ని మనం
అర్థం చేసుకోగలగాలి. మన బాడీ ఏంటి, మన మైండ్ ఏంటి, మన ఆలోచన విధానం ఏంటి, అవన్నీ అర్థమయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు యోగా అంటే ఇప్పుడు మీనింగ్ యూనియన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్ అంటారు. ఆ యూనియన్ అనేది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మైండ్, బాడీ అండ్ సోల్తో అయి ఉండొచ్చు, లేదా నేను యూనివర్స్ తోటి కనెక్షన్ తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం అయి ఉండొచ్చు, నన్ను నేను అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం అయి ఉండొచ్చు. ఈ రోజు కంటే నేను రేపు బెటర్ ఎలా అవ్వాలి, మెయిన్ థింగ్ అదొక్కటే. ఇప్పుడు నేను ఈ రోజు ఇలా ఉన్నాను, నేను ఈ రోజు ఒకటి ప్రయత్నం చేస్తున్నాను నేర్చుకోవడానికి, రేపు ఇంకెంత బాగా నేర్చుకున్నాను, ఇంకేమైనా బెటర్ అయ్యానా, ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ బెటర్ అవుతున్నామా. ఇప్పుడు ధ్యానం, మెడిటేషన్, కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఇవన్నీ అంటాం. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి, కూర్చొని మీరు ఒక 10 నిమిషాలు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ బ్రెత్ మీద పెట్టినా ధ్యానమే. మీకు ఫుల్ పూజలు అంటే ఇష్టం, ఫర్ ఎగ్జాంపుల్ పూజ చేస్తున్నారు, 10 నిమిషాలు కంప్లీట్ నిమగ్నం అయిపోయి ఉన్నారు ఆ పనిలో, ధ్యానం. డాన్స్ చేస్తున్నారు, డాన్సర్స్, డాన్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళకి ధ్యానం. ఇప్పుడు నాకు యోగా క్లాసెస్ నేర్పించడం చాలా ఇష్టం, నాకు ధ్యానం. నాకు చేతన అవ్వకపోయినా, నొప్పులున్నా, జ్వరం ఉన్నా నేను వెళ్ళి స్టూడెంట్స్కి కనీసం నాకు ఆ ప్రాబ్లం ఉందని కూడా తెలియదు, అంత ధ్యానం. సో మనం చేసే పని మనకి నచ్చినప్పుడు, మనం ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఇదంతా ధ్యానం. సో యోగా అంటే వే ఆఫ్ లివింగ్. ఓకే, బట్ నాలాగా చాలా మంది ఓవర్ థింకర్స్ ఉంటారు, వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే ఒక 10 హిట్ అవుతుంటాయి ఇటు నుంచి ఇటు నుంచి. అసలు ఏంటి ఆ ప్రాసెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఓవర్ థింకర్స్ మెడిటేషన్ చేయాలి అంటే? ఇప్పుడు హఠయోగాలో ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా మంది యోగా అంటే ఇంకొకటి ఓన్లీ అబౌట్ మెడిటేషన్ ఓన్లీ అట్లా కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఓన్లీ అబౌట్ ఆసన ప్రాక్టీస్ అనుకుంటారు, కానీ అలా కాదు. ఇప్పుడు ఏంటంటే హఠయోగాలు ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చేసేది దాంట్లో ఎట్లా అంటే మన బాడీ సరిగ్గా ఉన్నప్పుడే మన మైండ్ సరిగ్గా ఉంటుంది. మన బాడీలో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా దోష అటు ఇటు ఉన్నా మన మైండ్ కాన్సన్ట్రేట్ చేయలేదు మీరు అన్నట్టు. సో ఫస్ట్ మన బాడీని సెట్ చేసుకోగలిగితే అప్పుడు ధ్యానం మీదకి దృష్టి వెళ్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు మన ఆసన ప్రాక్టీసెస్, ప్రాణాయామం, మీరు అన్నట్టు బ్రీతింగ్ టెక్నిక్స్, ఇవన్నీ ద్వారా మనం మన హెల్త్ ని కరెక్ట్ గా చేసుకోవచ్చు, చాలా బాగా హెల్త్ ని సెట్ చేసేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ నార్మల్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ లోనే స్లోగా ధ్యానం మీదకి వెళ్ళొచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఓవర్ థింకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కూర్చున్నారు, మీకు ఎలా అంటే మీరు ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో ఆలోచనలు, అది వెరీ కామన్. సో ఫస్ట్ చాంటింగ్స్ తో స్టార్ట్ చేయమని చెప్తారు. ఓం చాంటింగ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఓం నమ శివాయ చాంటింగ్, ఓం నమో భగవతే, ఉచ్చారణలో ఏంటంటే వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లోనే ఓం ఓం అదే వెళ్ళిపోతుంది కదా, మన కాన్సన్ట్రేషన్ అంతా చాంటింగ్స్ మీద వచ్చేస్తుంది. సో అట్లా స్లోగా అలవాటు అయిపోతుంది. సో 1 hour యోగా ప్రాక్టీస్ లో మీరు చాంటింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. స్లోగా మీకు అన్ని హెల్త్ ఇంప్రూవ్ అయినా కొద్ది, మైండ్ కొంచెం కంట్రోల్ వచ్చిన కొద్ది, మన అంటే ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ కూర్చున్నారు, మీకు రావట్లేదు, మన మైండ్ సెట్ అవ్వట్లేదు, 100 ఆలోచనలు వచ్చినా సరే మళ్ళీ బ్రెత్కి 90 అవుతాయి, మళ్ళీ బ్రెత్కి 80, 70, అలా స్లోగా మొత్తం బ్రెత్ మీదకి వెళ్తుంది కంట్రోల్. సో అది ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో యూజువల్గా చాలా మంది యోగా ఇన్ని గంటలు చేయాలి, లేకపోతే ఒక 10 నిమిషాలు చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆ రోజంతా బాగుంటుంది అంటారు. యాక్చువల్గా ఏమంటారు, ఐడియల్ టైం ఏంటి ఇన్ అ డే యోగా చేయడానికి? నన్ను అడిగితే లాస్ట్ ఇయర్ ఈ జనరేషన్లో కంపల్సరీ 1 hour కావాలి, ఫుల్ బాడీ యోగా కావాలి. ప్రతి ఫుల్ బాడీ ప్రాపర్ కావాలి, మనకు ఆసన్ ప్రాక్టీస్ కావాలి, ప్రాణాయామం కావాలి, ఎవ్రీథింగ్ కావాలి. మీరు వీక్లీ 5 days చేసుకుని కావాలంటే మిగతా 2 days బ్రీతింగ్ టెక్నిక్స్ చేసుకుని సరిపోతుంది, కానీ ఉండాలి. నేను గంట కూడా టైం ఇచ్చుకోలేనంటే మాత్రం కష్టం. ప్రాబ్లమ్స్ కోసం ఇప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికి, దాని గురించి టెన్షన్ పడడానికి అప్పుడు టైం ఇవ్వాల్సి వస్తుంది, ఇప్పుడు టైం ఇవ్వకపోతే. అండ్ యోగా ప్రివెన్షన్ మీద చాలా బాగా వర్క్ చేస్తుంది. ఒక హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంచేయడానికి ఎంత బాగా పనిచేస్తుందో, ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చాక తగ్గించడానికి కూడా అంతే బాగా పనిచేస్తుంది. సో టైం తీసుకోవాలి మనకంటూ మనం. సో యూజువల్గా an apple a day keeps a doctor away అంటారు కదా, సో అలాగే యోగా కీప్స్ ఎవ్రీథింగ్ అవే, లైక్ ఆల్ ద నెగటివ్ థాట్స్, చాలా బాగా నెగటివ్ థాట్స్. చాలా మంచి క్వశ్చన్ లాసి గారు. నెగటివ్ థాట్స్ అంటే ఇప్పుడు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మనకి యూజువల్గా ఎప్పుడు వస్తుంది, మనం కంట్రోల్ చేయలేని విషయాల మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాం, ఎక్కువ ఆలోచిస్తాం. సగం సార్లు అక్కడ మ్యాటర్ మీరు ఆలోచిస్తే మన గురించి కంటే ఎక్కువ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, ఈ విషయం ఆ విషయం, సొసైటీ, ఏదేదో ఆలోచిస్తాం. ఆలోచన పెట్టి 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 మన హెల్త్ ని బాగా ఖరాబ్ చేసుకుంటా ఉంటాం, అవునా? బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దాని మీద మనకి ఎంత కంట్రోల్ ఉంది? మనకి యోగా చేసినప్పుడు ఏంటంటే మీకు స్ట్రెస్ చాలా తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైనా మారారా? వాళ్ళ నోట్లు మనం ఎలా కంట్రోల్ చేస్తాం? మనం చేంజ్ అవుతాం. ఎంత రిసీవ్ చేసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, అవన్నీ చాలా మారుతాం. ఓకే, ఇప్పుడు యంగ్స్టర్స్ మీరు అన్నట్టు స్ట్రెస్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే
స్కూల్కి వెళ్ళే పిల్లలు అవును, కూడా ఐఎమ్ వెరీ exactly. స్ట్రెస్డ్ అవుట్, ఐఎమ్ ఇంటూ డిప్రెషన్ అనే పదాలు ఎక్కువ ఈజీ వాడుతున్నారు. అయిపోయింది కదా డిప్రెషన్ అన్నమాట. మరి ఎండ Definitely. ఎండ తాకొద్దు, ఎండ తాకితే కదిలిపోతాం కమిలిపోతాం అని భయం. ఇంట్లోనే ఉండాలి, ఫోన్లో చూడాలి, టీవీలు చూడాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండొద్దు, కాన్సన్ట్రేషన్ నిలవట్లేదు. మరి ప్రాబ్లమ్స్ రాకపోతే ఏం వస్తాయి లాస్ట్? అన్నీ ఉండాలి మనిషికి. ఎండ తగలాలి, ఎండ లేకపోతే సన్నుని కనిపించే నారాయణుడు అని ఎందుకు అంటాం? ఆయన లేకపోతే అసలు లోకమే లేదు. కానీ ఉండాలి మనకి, మన బాడీ మీద పడాలి. మార్నింగ్ సన్, సాయంత్రం సన్ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు యాక్టివిటీస్ ఉండాలి, ఏదైనా ఒక హాబీ ఉండాలి. మీ హాబీ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ చూడడం అంటే ఎలా? ఏదో ఒక హాబీ ఉండాలి మీకు. పాటలు వింటున్నారా, ఊరికెళ్ళి డ్రాయింగ్స్ వేస్తారు, ఏదో ఒక హాబీ పెట్టుకోండి. యాక్టివిటీ ఉండాలి. రోజంతా కూర్చొని ఉంటున్నారు, యాక్టివిటీస్ లేదు, ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఇది కొంతమందిదే. కానీ మిగతా వాళ్ళు మీరు అన్నట్టు పాపం స్కూల్ పిల్లలకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది తెలుసా? వాళ్ళకి యాక్టివిటీసే లేవు. డెఫినెట్లీ. అలా అసలు మొత్తం మీరు నమ్మరు, పేరెంట్స్ అందరూ 10-year-oldని 11-year-oldని PCOS జాయిన్ చేస్తారు. పాపం 10 years కి 11 years కి వాళ్ళకి PCOS వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటి నుంచి? 10 years కి మీరు నమ్మరు. 9 years కి ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తే 10 years కి PCOD స్టార్ట్ అవుతున్నాయి. 10 years కి ఇప్పుడు చాలా మంది 10 years 11 years కి ఫస్ట్ పీరియడ్ వస్తే 6 months into the line ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అయిపోతున్నాయి. వెయిట్ ఎక్కువ అయిపోతున్నారు, టెన్షన్ పడిపోతుంది, బాడీ మన కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు మనకి అదే మనకు చిన్నప్పటి నుంచే పిల్లలు కూడా యోగా నేర్పించాలి. యోగాతో పాటు ఇక్కడ స్కూల్స్ లో కూడా చాలా తప్పు జరుగుతుంది కదా సార్. పొద్దున వెళ్తారు 7 o'clock కి, అసలు పాపం లేస్తారు, హడావిడిగా ఎంత తింటారు, పాపం బాక్సులు పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సాయంత్రం 6 కి ఇంటికి వస్తారు, మళ్ళీ ట్యూషన్స్ పోతారు, మళ్ళీ 8కి ఇంటికి వస్తున్నారు. మరి వాళ్ళు అసలు వాళ్ళు ఆడుకోవడం ఎక్కడుంది? వాళ్ళకి అసలు ఒక హాబీ అనేది ఎక్కడ నుంచి డెవలప్ అవుతుంది? గ్రౌండ్ లేదు అసలు. మరి ఎంత తప్పు. ఇంటర్ కాలేజెస్ కానీ స్కూల్ కానీ ఎవరు ఇప్పుడు స్కూల్లో యోగా ఉండాలి, వాళ్ళే నేర్పించాలి. వాళ్ళకి గేమ్స్ ఉండాలి, వాళ్ళకి యాక్టివిటీస్ ఉండాలి. దాంతో పాటు అట్లీస్ట్ ఒక 1/2 an hour యోగా ప్రాక్టీస్ ఉండాలి. 1/2 an hour లేదు సార్, అట్లీస్ట్ 15 minutes ఉండాలి. లేకపోతే ఇలా ఇంటర్ కాలేజెస్ అంత చదువుతూ ఉంటే అంత టెన్షన్, అంత బర్డెన్ తీసుకుని ఒక 20 minutes వాళ్ళకి యాక్టివిటీ పెడితే ఏమైనా అవుతుందా? యోగా యాక్టివిటీ పెడితే. మరి ఇక్కడ తప్పు పేరెంట్స్ ది అవుతుంది, మరి స్కూల్స్ ది కూడా అవుతుంది కదా. పేరెంట్స్ కూడా చదువుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ హెల్త్ కి ఇస్తున్నారా? మరి సో డెఫినెట్లీ స్కూల్స్ లో యోగా క్లాస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. యోగా, గేమ్స్, యాక్టివిటీస్, సమ్ యాక్టివిటీ ఉండాలి. సో ఈ డిప్రెషన్, ఈ స్ట్రెస్ పెద్దవాళ్ళకి అండ్ ఎల్డర్లీ పీపుల్ అందరికీ వస్తుంది కదా. సో దీన్ని యోగాలో ఎంత టైంలో మనం క్యూర్ చేయొచ్చు, ఒకవేళ మనం పర్ఫెక్ట్ గా చాలా ఐడియలిస్టిక్ గా అన్ని ఫాలో అయితే? మీకు అసలు డిపెండింగ్ ఆన్ ద పర్సనాలిటీ, ఇంకొక మనిషిని బట్టి. కాకపోతే మీకు వారం 10 రోజులకే డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను డైట్ ఇస్తాను, మొత్తం లైఫ్ స్టైల్, దినచర్య ఎలా ఉండాలి చెప్తాను. అంటే ఏ టైంకి లేవాలి, ఏ టైంకి పడుకోవాలి చెప్తాను, ఎలా నిద్ర రాకపోతే ఏం చేయాలి చెప్తాను, డైజెషన్ సరిగ్గా లేదా దానికి మళ్ళీ హెర్బల్ టీస్ చెప్తాను, మార్నింగ్ లో అసలు మసాజింగ్స్ ఎలా చేసుకోవాలి చెప్తాను. ఇవన్నీ మనం చేపిస్తాం కాబట్టి యోగా ప్రాక్టీస్ 1 hour చేస్తారు. యూజువల్లీ మన క్లాసెస్ లో జాయిన్ అయ్యాక చాలా మంది 1 week 10 days కే చెప్తారు బాగా కంట్రోల్ వచ్చేసింది అని. ఓకే. సో ఏ టైంలో యోగా చేయాలి? మార్నింగ్, ఈవినింగ్, లేకపోతే మనకి ఫ్రీ టైం ఏ టైం ఉన్నా చేయొచ్చా? యూజువల్లీ అయితే మార్నింగ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి, పరిగడుపున కంపల్సరీ. ఈవినింగ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈవినింగ్స్ ఏంటంటే బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మార్నింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ స్టూడెంట్స్కి అయినా మార్నింగ్ ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోమని చెప్తాను కంపల్సరీ, అట్లీస్ట్ 15 minutes. మార్నింగ్ ఏంటంటే క్లాస్ త్రూ అవుట్ ద డే మిమ్మల్ని ఇంకా రెడీ చేస్తుంది. కిక్ స్టార్ట్ ఫర్ ద డే అంటారు చూసారా, ఒక మంచి తన్నుది ఉంటుంది డేకి. అమ్మ ఇంకా భరించు, ఏం కాదన్నట్టు ఉంటుంది. సో ఏది వచ్చినా మూడ్ స్వింగ్స్ ఉండవు, బాగా ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి, ఫోకస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం, చేసే పనిని ఇష్టంగా చేయగలుగుతాం. సో ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో మార్నింగ్స్ ప్రాక్టీస్, కొంచెం ప్రాణాయామం చేసుకుంటాం. సో బ్రెత్, లంగ్స్, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచి, బెటర్ ఆర్గన్ ఫంక్షనింగ్ వస్తుంది. సో చాలా బాగా అవుతాయి. సో మీరు మార్నింగ్ 1 hour చేస్తే ఈవినింగ్ జస్ట్ ఫ్లెక్సిబిలిటీ కోసం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీరు అన్నట్టు ఈ టైంలో మనం ఇంకా మీరు అన్నట్టు చెప్పలేం ఈ టైం ఎగ్జాక్ట్ ఈ టైం అంటే ఇప్పుడు కుదరదు. సో ఫుడ్ తిన్నాక ఒక 3 hours గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా పెద్ద వారే జరుగుతుంది, జిమ్ వర్సెస్ యోగా అని. సో నేర్పించొద్దు. సో నిజంగా ఏంటి అంటే చాలా మంది జిమ్ చేసే జిమ్మర్స్ కూడా యోగా కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, యోగా కూడా చెయ్యాలి అంటున్నారు. బట్ కొంతమంది ఓన్లీ జిమ్మే చేస్తూ, హెవీ లిఫ్ట్స్ చేస్తూ, ప్రోటీన్, స్టీరాయిడ్స్ ఇవన్నీ తీసేసుకుంటూ ఉంటారు కదా. ఎంత ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ బాడీ? 100% కదా. అంటే యూజువల్ గా జిమ్ సరిగ్గా చేయాలన్నా యోగా కావాలి.
యోగా బాగా మీరు ఇంకా ఆసనాస్ బెటర్ కావాలన్నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కావాల్సి వస్తుంది. ఓకే. ఇక్కడ అన్ని మీకు ఇప్పుడు జిమ్ చాలా ఇష్టం ఉంది. జిమ్ చేయండి. కానీ తప్పకుండా యోగా ఉండాలి. యోగాతో ఏంటి మొబిలిటీ కానీ, ఫ్లెక్సిబిలిటీ కానీ, బెటర్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ వస్తది. మీకు మనం చేసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సుఖాసనాలో కూర్చొని ఒక 4 బ్రెత్స్ తీసుకున్నా మీకు మొత్తం టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు అన్నిటి మీద పనిచేస్తుంది. మిలియన్స్ ఆఫ్ సెల్స్ మీద పనిచేస్తుంది. 72,000 నాడీస్ మీద, 7 చక్రాస్ మీద, ఇట్లా ప్రతి ఇది మనం చేసే మూమెంట్. సో అట్లాంటిది ఒక గంట సేపు మనం మన బాడీ మీద దృష్టి పెట్టుకున్నప్పుడు ఎంత బాగుంటది. సో ప్రతి ఆర్గన్ మీద వర్క్ అవుతుంటే మనకు అసలు మన గురించి మనం ఏదో పని చేస్తున్నాం సంతోషం వస్తుంది చూసారా, అది చాలా బాగుంటుంది. బట్ అట్లా మీకు యోగా అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, జిమ్ దాంట్లో తప్పే లేదు. రెండు చేయండి. జిమ్ చేసే వాళ్ళైనా కంపల్సరీ యోగా చేయాల్సిందే. సో మీరు యోగా చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. యోగా చేయని రోజుల్లో సాహితీ గారు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంది రిగార్డింగ్ ఎవ్రీథింగ్? ఒక 4 years బ్యాక్ చెప్తాను. పెళ్ళైన తర్వాత నేను వెరీ యంగ్, 23కే ఐ గాట్ ప్రెగ్నెంట్. సో 24కే నాకు కొడుకు వచ్చేసాడు. సో ఆ టైంలో నేను గవర్నమెంట్ జాబ్ చాలా ఇష్టంగా చేశాను. 22 yearsకి గవర్నమెంట్ జాబ్ కొట్టుకున్నాను. ఓసీ కేటగిరీలో అది ఉండేది బాగా. బట్ స్టిల్ అసలు ఒరిజినల్ ఎక్కాక అర్థమైంది ఎంత ఉంటుంది దాంట్లో. సో మార్నింగ్ ఎట్లా అంటే ఒక రేస్ 8కి అసలు హాలిడేస్ ఉండవు, బ్యాంక్ జాబ్. సో నార్మల్ మార్నింగ్ 8 నుంచి నైట్ 8:30 అయ్యేది. 46 kgsకి వెళ్ళిపోయాను. ఎవడన్నా ప్రెగ్నెన్సీలో 46-47 kgs ఉంటారు. నాకు నవ్వు వస్తుంది ఫస్ట్ 1 month 2 months. మా అమ్మాయితో ఏమవుతుంది అసలు నాకేం అర్థం ప్రెగ్నెంట్ అప్పుడు 46 kgs ఉన్నాను. 46-47 అయ్యాను ఫస్ట్ ఒక 2-3 మాల్నరిస్ట్, ప్రాపర్ మాల్నరిస్ట్. తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. హెడ్ ఏక్స్ ఉండేవి. దీంతో సంబంధం లేకుండానే ముందు నుంచే కాలేజ్ నుంచే హెడ్ ఏక్స్ ఉండేది, బాగా హెడ్ ఏక్స్ ఉండేది. ప్రెగ్నెన్సీలో యూటీఐ స్టార్ట్ అయింది. ఆ యూటీఐస్ అసలు ఇంకా ఫ్రీక్వెంట్ వచ్చేది డెలివరీ అయిపోయాక కూడా. అసలు అట్లా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉండే. సో అందుకే నేను యోగా నేర్చుకున్నాక అందరూ నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత, యోగా స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ స్టార్ట్ చేసేసారు టీచింగ్. నేను చేయలేదు. 6 months ఫస్ట్ నా దగ్గర సరిపోయే రోగాలు ఉన్నాయి, ఫస్ట్ ఇది తగ్గించుకుంటాను అని అనుకొని మొత్తం నా బాడీలో ప్రతి ప్రాబ్లం తగ్గించుకున్నాకే నేను ఎట్రాను. సో అన్నీ తగ్గిపోయాయి, ఎవ్రీథింగ్ తగ్గిపోయాయి. సో అక్కడే మనకు అక్కడ ఫస్ట్ వస్తుంది ఒక నమ్మకం. సో హెల్దీ బాడీ యూ హావ్ అచీవ్డ్ ఇట్. హెల్దీ మైండ్ ఎలా మారింది? లైక్ బిఫోర్ టైం పట్టింది. హెల్దీ మైండ్ కి డెఫినెట్లీ టైం పట్టింది. బాడీ చాలా ఈజీ నన్ను అడిగితే, మైండ్ అని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం చాలా కష్టం. అది ఇంక ఎవ్రీడే ప్రాసెస్. ఇప్పటికి కూడా మనం చేస్తానే ఉండాలి. కానీ ఎంత కాదన్నా లైక్ వేసే చుట్టూ మారదు, మనం చాలా మారుతాం. అది మారిపోయాను. అసలు స్ట్రెస్ కానీ టెన్షన్స్ కానీ ఇప్పుడు మోస్ట్ చిల్ పర్సన్ అయిపోయాను. ఫ్రెండ్స్ అందరిలో కూడా ఇప్పుడు చిల్ పర్సన్ అయిపోయాను. అంటే అంత టెన్షన్ తీసుకోను, అంత స్ట్రెస్ తీసుకోను, ఎంత నా కంట్రోల్లో ఉంది. అది బాగా మారింది 100%. ఇప్పుడు సొసైటీలో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయకుండా ఉండడానికి. సో యోగా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫస్ట్ థింగ్ టు ఓవర్కమ్ దిస్ అంటారు. సో ఎలా, లైక్ హౌ ఈస్ ఇట్ పాసిబుల్? బ్రీతింగ్ టెక్నిక్స్. మీకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి ఫస్ట్ 2 ఆసన ప్రాక్టీస్ బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే యాక్టివిటీ, మనం రోజంతా కూర్చొని ఉంటున్నప్పుడు హ్యామ్ స్ట్రింగ్స్ కానీ హిప్స్ కానీ బాడీ కానీ చాలా టైట్ అవుతుంది. మీకు అంత టైట్ అవుతున్నట్టు ఆటోమేటిక్గా ఎమోషన్స్ కూడా మన కంట్రోల్లో లేకుండా పోతాయి. సెకండ్ వచ్చేసి బ్రెత్. మనకి బ్రెత్ ఇప్పుడు మీరు గమనించినట్టు అయితే మనం ఒక్కో ఎమోషన్స్లో ఒక్కోలాగా ఉంటుంది మన బ్రెత్. కోపంలో ఉన్న సాడ్నెస్, ఇంకా కోపం ప్లస్ యాంగ్స్ ఇట్లా స్పీడ్ ఇట్లా డీప్ ఇట్లా వస్తూ ఉంటాయి. బాధలో ఉన్నప్పుడు ఒకలాగా. సో మనం ప్రతి ఎమోషన్కి, ఈవెన్ మనం జెలసీ నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి చూసారా, ఇరిటేషన్, యాంగర్కి, అన్నిటికీ కూడా మన బ్రెత్ మారిపోతుంది. అందుకని హెల్త్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో మీ బ్రెత్ మీద మీకు కంట్రోల్ వచ్చినప్పుడు మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ వస్తుంది. సో బ్రెత్, ఎమోషన్స్ కంట్రోల్ అవుతుంది అంటే మీకు మీ లైఫ్ మీద కంట్రోల్ వచ్చేసినట్టే కదా. సో 2 కావాలి. ఆసన ప్రాక్టీస్ కావాలి, బ్రీతింగ్ టెక్నిక్స్ కావాలి. ఇమీడియట్ రిలీజ్కి బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఆసన ప్రాక్టీస్ ఏంటి, టైట్నెస్ అంతా రిలీజ్ చేస్తుంది, బెటర్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి బాడీ క్లియర్ ఉంటుంది, మైండ్ క్లియర్ ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్గా చాలా మంది మేజర్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఇంప్రాపర్ టెక్నిక్స్ యోగాలో యూజ్ చేస్తున్నారు. ఏంటండి కామన్ ఇంప్రాపర్ టెక్నిక్స్ ఏంటి బేసిక్గా వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు? నాకు ఒకటి నచ్చని ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది సూర్య నమస్కారాలు. 108 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు ట్రెండ్ నడుస్తుంది చూసారా. 108 సెట్స్ అంటే యూజువల్ 108 సెట్స్ కరీనా గారి దగ్గర నుంచి స్టార్ట్ అయినట్టుంది. కరీనా కపూర్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా ఆలియా భట్ డెలివరీ తర్వాత 54 సెట్స్ అంటే 108 సూర్య నమస్కారాలు అంటే వాళ్ళు లెగ్స్ ఒకటొకటి లెక్క పెడతారు. అట్లా కాదు, 2 కలిపితేనే 1 సెట్. సో వాళ్ళు మాటలు యూజువల్ 108 అంటే 54 సెట్స్ అని అర్థం. ఇప్పుడు బాడీ టైప్స్ ని బట్టి ఉంటుంది లాస గారు. వాత బాడీ టైప్, పిత్త బాడీ టైప్ ఉన్న వాళ్ళు చేసి వాళ్ళకి అగ్రివేట్ అవుతుంది. ఇప్పుడు కఫా బాడీ టైప్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు, కానీ వాళ్ళకు వంగదు. ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు బాడీ టైప్స్ సంగతి పక్కన పెట్టేసి ఇదంతా ఇది ఎట్లా ఉంటుందో
ప్రతి మనిషి ఇప్పుడు మీకు అలవాటులో ప్రాక్టీస్ చేసేదానికి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఏంటంటే క్యాలరీస్తో కౌంట్ చేయడం స్టార్ట్ చేశారు. యోగా ఎప్పుడు క్యాలరీస్ కిందకి వచ్చింది నాకు అర్థం కాలేదు. యోగా ఇట్స్ నెవర్ అబౌట్ క్యాలరీస్. అసలు క్యాలరీస్ కాదు. ఇక్కడ మనం చేసేది ఏంటి, ఇప్పుడు మనం అన్ని బాడీని సరిగ్గా ఫంక్షన్ అయ్యేలాగా చేస్తున్నాం. సూర్య నమస్కారాన్ని మూవింగ్ మెడిటేషన్ అంటారు. అంటే మెడిటేషన్తో కంపేర్ చేసేది ఎంత పవర్ఫుల్. సో మనకి బ్రెత్ బాడీ మీద కంట్రోల్తో చేస్తాం. మీరు ఎప్పుడైతే 54 సెట్స్ 108 సెట్స్ ఇట్లా చేసిన వాళ్ళు టాప్ అసలు స్పీడ్గా వెళ్ళిపోతారు. ఒక ఆసనాలు ఒక సెకండ్ కూడా ఉండరు, ఆగమాగం వెళ్ళిపోతారు. అట్లా చేసినప్పుడు మీకు క్యాలరీస్ కరుగుతున్నాయో కానీ మీకు బెనిఫిట్స్ రావట్లేవు ఐడియల్గా. అండ్ సెకండ్ ఏమవుతుందంటే బ్యాక్ మీద చాలా ప్రెషర్ పడుతుంది, ఎక్స్ట్రీమ్ ప్రెషర్ వచ్చేస్తుంది బ్యాక్ మీద. సో ఏమంటారు దాన్ని, అహింస అంటారు చూసారా, హింస పెట్టేస్తున్నట్టే మీరు. నిజంగా నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఐ స్టార్టెడ్ డూయింగ్ ఒక 7 times 8 times చేసేసరికి నాకు నైట్ టైం ఇంకా ఎక్కువైంది నిద్ర పట్టదు. ఎందుకంటే అసలు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అలా చేయకూడదు, స్లోగా చేయాలి, చూసుకొని చేయాలి. ఇప్పుడు ఏదైనా బాడీలో ప్రాబ్లం ఉంది అలా చేయాలి. సో రెడీ ఇప్పటి వరకు అసలు యోగా చేయని వాళ్ళు కూడా వెళ్ళి 54 సెట్స్ చేస్తుంది. కంట్రోల్ ఉండాలి బాడీ మీద, మీ బ్యాక్ చాలా స్ట్రెంగ్త్ అయి ఉండాలి, అప్పుడు చేస్తే బాగుంటాయి. ఇలాంటివి కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఎన్ని సెట్స్ చేయొచ్చు? ఐడియల్ సెట్స్ ఇప్పుడు 54 చేయొచ్చు, ఎవరు చేయొచ్చు. అలవాటు ఉండి మీ బాడీ మీ బ్రెత్ మీద ఎక్స్ట్రాడినరీ కంట్రోల్ ఉండి మీ బాడీ టైప్ని బట్టి చేసుకోవచ్చు. ఫాస్ట్ గా కూడా చేయకూడదు, అస్సలు చేయకూడదు. స్లోగా ప్రాపర్ బ్రెత్ స్ట్రెచ్, ఆ మజిల్స్ అన్ని స్ట్రెచ్ చేయడానికి యు హావ్ టు స్టే దేర్. మాక్సిమం 12 సెట్స్ చాలు. ఎవ్రీడే బేసిస్ అయితే 12 సెట్స్ చాలు. మనకు చాలా ఉన్నాయి లాస్ట్ దగ్గర. సూర్య నమస్కారాలు చాలా మంచివి. ఇప్పుడు నేనైనా క్లాసెస్ లో కంపల్సరీ చేపిస్తాను. బట్ సూర్య నమస్కారాలతో పాటు మనకు చాలా ఆసనాస్ ఉన్నాయి ప్రాక్టీస్ చేయడం, చాలా రకరకాల ఫ్లోస్ ఉన్నాయి, కాంబినేషన్ ఆఫ్ ఆసనాస్ ఉన్నాయి, చాలా బ్రెత్ వర్క్స్ ఉన్నాయి. సో అన్ని చేసుకుంటే ఇంకా మంచిది. అయితే మీ వీడియోస్ అన్నిట్లో నేను చూసాను, కొంతమంది ఒబేస్గా ఉన్న వాళ్ళు కానీ, ఫిజికల్ యాక్టివిటీ అంత ఇష్టపడిన వాళ్ళు, లేజీ పీపుల్ కూడా ముద్రలతో కూడా మనము తగ్గించవచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ అని. నిజంగానే వర్కౌట్ అవుతాయా? నేను ఒప్పుకోను. ఓన్లీ ముద్రాస్తో వర్క్ అవుతాయి కానీ చాలా టైం పడుతుంది. వాళ్ళకి కంట్రోల్ ఉండాలి మైండ్ మీద, బాడీ మీద. ఎప్పుడు అవుతాయి అందరికీ ఎలా అవుతాయి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో మనం తినే ఫుడ్ బాగాలేకుండా నేను ముద్ర వేసి కూర్చుంటాను నాకు సెట్ అవ్వాలి అంటే ఎలా సెట్ అవుతుంది? సెట్ అవ్వదు. సో మీరు తినే ఫుడ్ని కంట్రోల్ చేయండి, మీరు ప్రాణాయామం చేసుకోండి, బ్రీతింగ్ టెక్నిక్స్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా కొంతమంది చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ ఫుడ్ కంట్రోల్ చేసుకొని, లైఫ్ స్టైల్ కరెక్ట్, స్లీపింగ్ స్కెడ్యూల్స్ అన్ని మెయింటైన్ చేసుకొని అప్పుడు ముద్రాస్ ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు 100% మీకు వర్క్ అవుతాయి. ఇప్పుడు నార్మల్ రొటీన్ లో మన ముద్రాస్ కంపల్సరీ చెప్తాను. ఇప్పుడు మీకైనా ఏదైనా ఇష్యూ ఉందంటే నేను మీకు ముద్ర ఒకటి ఇస్తాను, డెఫినెట్లీ ఒక ముద్ర ఇస్తాను, ప్రాక్టీస్ చేసుకొని ఒక 2-3 ముద్రాస్ అయినా ఇస్తాను. మనకు అలా చాలా బాగా పనిచేస్తాయి. కానీ కాంబినేషన్ లో మంచిగా వర్క్ అవుతాయి. ఓన్లీ ముద్రాస్ అంటే కష్టం. సో ఇప్పుడు చాలా మంది నైట్ టైం, ఇప్పుడు అన్ని మనం మేజర్ కామన్ ప్రాబ్లమ్సే డిస్కస్ చేసుకున్నాము. నైట్ టైం నిద్ర పట్టదు, సో మచ్ ఆఫ్ స్ట్రెస్ కానీ, లేకపోతే రీల్స్ చూడడం వల్ల, స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా నిద్ర పోకుండా చాలా కష్టం, నిద్రపోవడానికి చాలా కష్టపడుతుంటారు, ఇన్సోమ్నియా. సో వాళ్ళకి ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా లైఫ్ ని? వాళ్ళు అలాంగ్ విత్ నార్మల్ ప్రాక్టీస్ పడుకునే ముందు బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, చాలా బాగా వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 seconds ఇన్హేల్, 2 seconds హోల్డ్, 6 seconds ఎక్స్హేల్. ఓకే, 5 to 6 స్లోగా జస్ట్ ఒక 10 to 15 రౌండ్స్ మనకు చాలా బాగా రిలాక్స్ అయిపోతాం. మీరు నార్మల్ డీప్ బ్రెత్స్ తీసుకున్నా కూడా అంతే, 5 to 6 seconds మీకు అంటే ఎంత కుదిరితే మీ లంగ్ కెపాసిటీని బట్టి n నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్హేల్, n+1 ఎక్స్హేల్. స్లోగా ఓం మంత్ర చాంటింగ్ చాలా బాగా అవుతుంది. ఓం మంత్ర చాంటింగ్, AUM చాంటింగ్, ఓం చాంటింగ్ తీసుకోము, AUM చాంటింగ్ తీసుకోము. ఇలా AUM చాంటింగ్ తీసుకుంటాం. నెగిటివ్ థాట్స్ బాగా దూరం అవుతాయి. భ్రమరి ప్రాణాయామం చాలా బాగా అవుతుంది. వేగస్ నర్వ్ ని యాక్టివేట్ చేయగలదు, స్టిమ్యులేట్ చేయగలదు. సో వేగస్ నర్వ్ కి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మీద కంట్రోల్ ఉంటుంది. సో అది చేయగలిగేవన్నీ బెనిఫిట్స్. సో నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే కంట్రోల్ ఉందో మనమాట, అవన్నీ జస్ట్ భ్రమరి ప్రాణాయామంతో మనం తెచ్చుకోవచ్చు. అంటే బెటర్ డైజెషన్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రిలీఫ్ ఇట్లా. సో ఇలా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి, లైక్ చాలా మందికి సాఫ్ట్వేర్ వాళ్ళకి స్పాండైలైటిస్ అనేది మేజర్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, వాళ్ళకి హెడేక్ వస్తుంది. సో వీటన్నిటిని కూడా ఒక సింపుల్ టెక్నిక్స్, మనం జిమ్కి వెళ్ళిపోయి ఇలా కాకుండా యోగాలో ఇంట్లోనే చేసుకునే యోగాసనాలు కానీ ఏమైనా ఉన్నాయి? చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు డెస్క్ జాబ్ అంటే ఏదైనా ఊరికే కూర్చొని ఉండేసరికి యాక్టివిటీ లేక రిప్రొడక్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళట్లేదు పెల్విక్ ఆర్గన్స్ కి. సెకండ్ మీరు అన్నట్టు నెక్ లో కానీ, బ్యాక్ లో కానీ హెవీ టెన్షన్ అయిపోతుంది, మజిల్స్ కూడా బాగా వీక్ అవుతున్నాయి, బోన్ డెన్సిటీ తగ్గుతుంది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో
ఇక్కడ నుంచి హార్మోనల్ ఇష్యూస్ ఇట్లా 100 ఇష్యూస్ వస్తున్నాయి. మనకేం బయటకు ఒక్కటి కనిపిస్తుంది, కానీ అక్కడ టైట్నెస్ స్టార్ట్ అయిందంటే బాడీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ చిన్న చిన్నగా స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఈ క్రోనిక్ దాకా వెళ్ళిపోతాయి లాసి గారు. ఇప్పుడు మీకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది, మీరు దాన్ని అక్కడికి ఏం చేసుకున్నారు అనుకోని మంచిగా 3-4 నెలల్లో కంట్రోల్ చేసుకోవచ్చు. సరే 6 months తీసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇగ్నోర్ చేస్తున్నారు, ఏమవుతుంది, క్రోనిక్ దాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరూ అదే కదా, చిన్న బ్యాక్ పెయిన్ కదా సఫర్ అవుతుంటారు, కానీ అవసరం లేదు. ఇప్పుడు నేను ఓన్లీ ఫర్ దిస్ రీజన్ బ్యాక్ పెయిన్ కి వీడియోస్ లాంచ్ చేసాను, రికార్డింగ్స్ లాంచ్ చేసాము. సపరేట్ గా ఫోన్ మాట్లాడి అపాయింట్మెంట్ ఇచ్చి డైట్ ప్లాన్ రాసి, డైట్ ప్లాన్ అంటే ప్రాపర్ మోడర్న్ సైన్స్ ఆయుర్వేద బ్లెండ్ చేసి న్యూట్రిషన్ ప్లాన్ ఇచ్చి వాళ్ళ మజిల్ స్ట్రెంగ్ లాంటి అవన్నీ చెప్పి ఎట్లా చేసుకోవాలి ఆయిల్స్. బ్యాక్ పెయిన్ ఓన్లీ బ్యాక్ పెయిన్ స్ట్రెంగ్ ఆసనాస్ రీసెర్చ్ చెప్తుంది అసలు. బ్యాక్ పెయిన్ అయినా మీరు అన్నట్టు స్పాండిలైటిస్ అయినా చుట్టూ ఉన్న మజిల్స్ ని స్ట్రెంగ్ చేసుకుంటే మనకి ఎక్కడైనా బాడీలో మజిల్ స్ట్రెంగ్ అవుతున్న కొద్దీ మనకి చాలా బాగా హీలింగ్ జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. సో యోగా చేసినప్పుడు ఫస్ట్ బాడీలో అయ్యే చేంజెస్ ఏంటి అంటే బాడీలో మజిల్స్ కానీ మీరు ఇందాక చెప్పినట్టు మీకు మనిషిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు మనం ఉన్న ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ బట్టి నేను అప్పుడు కొంచెం మెంటల్ హెల్త్ కొంచెం సరిగా లేదు, అప్పుడు మెంటల్ హెల్త్ చాలా బెటర్ అవ్వడం స్టార్ట్ అయింది స్లోగా. బాడీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి బెటర్ అవుతా స్టార్ట్ అయినాయి. సో మనకి ఫస్ట్ ఇప్పుడు వెళ్ళగానే ఏంటంటే కొంచెం ఓపెన్ అయిపోతుంది బాడీ, కాబట్టి ఫ్రీగా అనిపిస్తుంది. ఫస్ట్ యూజువల్ జనరల్ గా అందరికీ అనిపించేది ఫ్రీగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. సడన్ గా యూ విల్ స్టార్ట్ స్మైలింగ్ మోర్. అవసరం లేని విషయాలు పట్టించుకోవడం చాలా తగ్గుతాయి. మీరు నమ్మరు, గాసిపింగ్ మొత్తం తగ్గిపోతుంది, నిజంగా తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. కొంతమంది అమ్మాయిలకి గాసిపింగ్ ఇస్ స్ట్రెస్ రిలీవింగ్ అంటారు, అది దట్ ఈస్ ఫైన్. అది మనం ఏం చేస్తాం, నా ఫ్రెండ్స్ తో నేనైనా ఫుల్ ఎక్స్ట్రాడినరీ గాసిప్లు పెట్టుకుంటాను చిన్న చిన్న విషయాలు. బట్ నార్మల్ గా అవసరం లేదు, అసలు పోతుంది. మన నెగిటివిటీ ఏదైతే ఉందో చాలా వరకు పోతుంది. ఇట్లా చాలా తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు బోల్డ్ అని స్కిన్ క్లినిక్స్ అయిపోయి ఏజింగ్ అనేది న్యాచురల్ ప్రాసెస్, దాన్ని మనము ఆర్టిఫిషియల్ గా బ్యాక్ కి తీసుకొస్తున్నాం. సమ్హౌ చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు, బట్ ఫేస్ యోగా ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అని చాలా మంది చెప్తున్నారు. నిజంగా ఏజింగ్ ని మనం కంట్రోల్ చేయొచ్చా? ఫేస్ యోగా ఏజింగ్ ని కంట్రోల్ చేయొచ్చు. రింకిల్స్, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్. మీరు యోగా చేసే వాళ్ళు ఎవరైనా సరే ఏజ్ గుర్తుపట్టలేరు మీరు, అంటే ఎంతో కొంత అనిపిస్తుంది. అంటే చాలా వరకు మీరు యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఎవరినైనా చూడండి, ఫేస్ యోగా దాకా జస్ట్ నార్మల్ యోగా ప్రాక్టీషనర్స్ ని బాగుంటారు. నాకైతే అనుష్క గారిని చూస్తే చాలా మంచిగా, యోగా టీచర్ కదా, అసలు అక్కడ నుంచి తన ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతవరకు ఒక రింకిల్ కూడా లేదు ఈ ఏజ్ లో. నవ్వుతా ఉంటారు మంచిగా, ప్లెజెంట్ ఫేస్ అనేది ఉంటుంది. సో మీరు థ్యాంక్ యూ అనకపోతే ఫీల్ అయ్యేదాన్ని. సో యూజువల్గా ఏంటంటే ఏజింగ్ అనేది మనం చేసే బ్రీతింగ్ టెక్నిక్స్, బెటర్ ఫంక్షనింగ్ కూడా ఉంటుంది కాబట్టి దాంతో ఉంటుంది. బట్ ఫేషియల్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఫేస్ యోగా అంటే చాలా మందికి ఇష్టపడరు ఆ మాట అనడానికి, బట్ ఫేషియల్ ఎక్సర్సైజ్ ఏదైతే నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. సో చాలా మందికి ఏజ్ తో పాటు నేను విన్నది, ఇక్కడున్న ఫ్యాట్ మొత్తము ఇక్కడికి వచ్చేస్తే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటుంది. సో డబుల్ చిన్ని కూడా మనం యోగాతో క్యూర్ చేయొచ్చు అంటే ఫేస్ ఎక్సర్సైజ్ తో తీయలేము, కానీ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ తో పాటు ఫ్యాట్ తగ్గుతున్న కొద్ది బాడీలో ఇక్కడ కూడా తగ్గుతుంది. కానీ మనకి ఫేస్ ఎక్సర్సైజ్ కొని ఉంటే టోనింగ్ ఇస్తుంది, మంచి టోనింగ్ ఇస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ కంపల్సరీ చేస్తారు, మన దగ్గర కూడా చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు కదా, వాళ్ళు కంపల్సరీ చేస్తారు ఫేస్ ఎక్సర్సైజెస్ కానీ స్ట్రెస్ రిలీఫ్ కానీ. వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది స్ట్రెస్ రిలీఫ్ కావాలి, దెన్ కావాల్సింది ఫేస్. సో ఓవరాల్ గా ఒక 1 hour లో ఈ ప్యాటర్న్స్ అన్ని చేసేయచ్చు. మనం చాలా చేయొచ్చు అసలు. మనం అనిపిస్తుంది ఇన్ని మాట్లాడుతుంటే ఏంటి ఇన్ని చేయాలా అనిపిస్తుంది కదా, కానీ ఏమి ఉండదు. మనం రోజు చేస్తానే ఉంటాం, జస్ట్ ఆ రోజు చేసే దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తాం. సో అక్కడే పెద్ద డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఏమైనా 3 ఈజియెస్ట్ నాలా లేజీ పీపుల్ 3 ఈజియెస్ట్ థింగ్స్ ఇన్ యోగా విచ్ గివ్స్ బెటర్ లైఫ్? ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ 20-30 minutes పెట్టగలుగుతారు అనుకోండి. మార్నింగ్ లేచారు, మనసు ఒప్పుకోవట్లేదు లాస్ట్ గారు 30 minutes అని చెప్పాలంటే, కానీ ఏదైనా ఇనిషియల్ గా లేదా ఎవరికైనా టైం లేనప్పుడు 30 minutes కంటే తక్కువ మాత్రం వద్దు. 30 minutes పెట్టండి, మీ బాడీ కోసం మీరు పెట్టాల్సిందే. ప్రాణాయామం 5 minutes తీసుకోండి, అనులోమ్ విలోమ్ ప్రాణాయామంతో స్టార్ట్ చేయండి. ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అవుతుంది. స్ట్రెస్కి, బ్లడ్కి, ఎవ్రీథింగ్, సర్క్యులేషన్ చాలా బాగా అన్నిటికీ. ఏ హెల్త్ ప్రాబ్లం లేదంటే కపాలభాతి మార్నింగ్ లేచాక ఇదో 5 minutes, అదో 5 minutes సరిపోతుంది. సెకండ్ ఇది అయిపోయిన తర్వాత ఆసన ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసాయి. చిన్న భద్రాసన, కంపల్సరీ భద్రాసన, చక్కీ చాలాసన ఇలాంటి ఇంక్లూడ్ చేసుకుని ఆసన, అర్ధ పశ్చిమోత్తన, ఫార్వర్డ్ బెండింగ్స్ ఉంటాయి, ఇట్లాంటి ఇంక్లూడ్ చేసుకుని అధోముఖ టు ప్లాంక్, భుజంగ, హనుమాన్ దండ్, మీకు ఏది కంఫర్టబుల్ అంటే ఇవన్నీ కలిపి మీకు ఒక 20 minutes వస్తాయి. దాంట్లోనే సూర్య నమస్కారాలు యాడ్ చేసుకోవచ్చు, మీకు ఏం తెలియదు అనుకుంటే. సూర్య నమస్కారాలు ఒక 5 sets మాక్సిమం విత్ బ్రెత్ వర్క్. ఇదంతా కలిపి మనకు ఒక 25 minutes లో వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఒక 3 minutes, 26 minutes వెళ్ళిపోయినా ఆ 3 to 4 minutes బ్రెత్ వర్క్ తీసుకొని సరిపోతుంది. బ్రెత్ వర్క్ ఇన్ ద సెన్స్ జస్ట్ డీప్ బ్రెత్స్ తీసుకోండి.
సో ఇనిషియల్గా బిగినర్స్కి యోగా ట్రైనింగ్ విత్ యోగా ట్రైనర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎన్ని మంత్స్ యోగా ట్రైనర్? అసలు యోగా ఎప్పుడైనా సరే ట్రైనర్తో నేర్చుకోవడం చాలా బాగుంటుంది. ఒక టీచర్తో నేర్చుకోవడం యాక్చువల్లీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఇన్ని చెప్తా ఉంటాను కదా, క్లాసెస్లో ఇంతకంటే ఇంకొక 100 రేట్ మనం చెప్తాం కదా, కూర్చొని రాపేస్తాం 100 రకాల ప్రాబ్లమ్స్తో జాయిన్ అందరి గురించి మాట్లాడతాం, చాలా నేర్చుకుంటారు. సో చాలా మంది నన్ను అడుగుతారు, కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు, కొంతమంది అఫీషియల్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు ఇట్లా అడుగుతారు, ఏంటంటే మీరు మొత్తం చెప్పేస్తారు, మళ్ళీ వాళ్ళు జాయిన్ అవ్వద్దా, మళ్ళీ జాయిన్ అవ్వాలంటే కొంచెం చెప్పండి, మళ్ళీ తర్వాత చెప్తా అని చెప్పండి అంటారు. నాకు అసలు అలా నచ్చదు. మనకి 60 to 70% ఆఫ్ దమ్ మళ్ళీ జాయిన్ అవుతూనే ఉన్నారు. 3.5 years నుంచి ఉన్న స్టూడెంట్స్ మనకి మీరు నవ్వుతారు 125-126 మెంబర్స్ ఉంటారు 3 బ్యాచ్లు కలిపితే. 3.5 years నుంచి ఉన్నారు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళకి ఏముంది నా దగ్గర నుంచి నేర్చుకోవడానికి, చాలా నేర్చుకున్నారు, బట్ స్టిల్ వస్తారు నా దగ్గర నుంచి. మన దగ్గర చూసి చేస్తా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అన్ని నేర్పిస్తాను. ఇలా నేర్చుకుంటారు, అన్ని నేర్చుకుంటారు. అసలు కొత్తగా వచ్చినా పాతగా ఉన్నా మీకు ఒక టీచర్తో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో నిజంగానే అంటే కొన్ని డిసీజెస్ కానీ కొన్ని కండిషన్స్ కానీ ఎలా ఉంటాయంటే కంపల్సరీ డాక్టర్ ఉండాలి, దాంతో పాటు యోగా కూడా ఉంటే ఇట్ గివ్స్ అ బెటర్ రిజల్ట్స్. అందులో వన్ ఆఫ్ ద మేజర్ కండిషన్ ఏంటంటే మైగ్రేన్. చాలా మందికి ఎక్కువ తట్టుకోలేరు అనమాట, అంత ఘోరంగా వస్తుంది మైగ్రేన్ హెడేక్స్. నాకు ఉండే ఇలా హెడేక్స్, మైగ్రేనే ఉండే. ఓకే, వాట్ డిడ్ యూ డూ? అంటే మీరు ఏం చేశారు మైగ్రేన్? యోగాతో చాలా బాగా కంట్రోల్ అవుతుంది మీకు హెడేక్స్. చాలా అంటే చాలా బాగా కంట్రోల్. మా ఇంట్లో అందరికీ హెడేక్స్ ఉంది. మా అమ్మ సైడ్ ఉన్నాయి, మా నాన్న సైడ్ ఉన్నాయి. సో మాకు హెడేక్స్. అదే మైగ్రేన్ ఎలా అంటే చాలా ఇరిటేటింగ్, చిన్న విషయాలకి ట్రిగర్ అయిపోతుంది. లైట్ ఇరిటేటింగ్ ఉంటుంది, ఫుడ్ లేట్ తిన్నా, హార్న్ సరిగ్గా తాగకపోయినా, సీట్ బెల్ట్ సౌండ్ వచ్చినా, అసలు స్మెల్స్ చాలా ట్రిగర్ అవుతాయి. అసలు కొన్నిసార్లు అయితే అసలు ఇంత చిన్న స్మెల్ తో కూడా ట్రిగర్ అవుతాయి. బట్ ఈ ట్రిగర్ యాక్షన్స్ ఏవైతే డే టు డే లైఫ్ లో ఉంటాయి కంపల్సరీ, బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ అంటే యోగా. మైగ్రేన్ కి చాలా బాగా కంట్రోల్ అవుతుంది, హెడేక్స్ చాలా బాగా కంట్రోల్ అవుతాయి. లైక్ ఈ సెట్ రూట్ కాజ్ పడుతుంది. యోగా ఆయుర్వేద ఎప్పుడైనా రూట్ కాజ్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు యోగాలో ఇప్పుడు మనకి చాలా సార్లు గట్ హెల్త్ సరిగా లేకపోతే హెడేక్స్ బాగుంటాయి, మైగ్రేన్స్ చాలా ఉంటాయి, లేదా టెన్షన్స్ స్ట్రెస్ ఎక్కువ ఉంటాయి, వాటర్ సరిగా తాగకపోతూనే ఉంటాయి, ఆక్సిజన్ సరిగా తీసుకోకపోతూనే ఉంటాయి. సో ఇక్కడ డీప్ బ్రెత్స్ తీసుకుంటున్నాం కానీ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మనకి చాలా బ్రెత్ టెక్నిక్స్ ఉన్నాయి, ముద్రాస్ ఉన్నాయి, ఆసన ప్రాక్టీస్ ఉన్నాయి, ఇవన్నిటితో చాలా బాగా కంట్రోల్ అవుతుంది. సో చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ కానీ ఫీమేల్ కానీ. సో వీటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చా యోగాతో? గైనకాలజిస్ట్ చాలా మంది జాయిన్ అవుతారు అసలు మన దగ్గర హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో. గైనకాలజిస్ట్ చాలా మంది జాయిన్ అవుతారు, మీరు నమ్మరు. చాలా మంది పెద్ద డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర, అండ్ వాళ్ళు ఒప్పుకుంటారు కూడా, వాళ్ళు చాలా బాగా చెప్తారు. ఇప్పుడు ఈ రోజే నేను పొద్దున్న చూపిస్తా ఉండే సుజిత గారికి మెసేజ్, ఏంటి నేను బీయింగ్ ఏ డాక్టర్ అయి ఉండొచ్చు కానీ మీరు చెప్పింది నేను ఫాలో అవుతాను అంటారు. మీరు చెప్పండి, నాకు న్యాచురల్ గా 3 months లో థైరాయిడ్ తగ్గిపోయింది, హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యాయి, పీరియడ్స్ కంట్రోల్ అయ్యాయి, ఇంకేం చేయాలో చెప్పండి అని అడుగుతారు. సో ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, హైపర్ కానీ హైపో కానీ అంటే డెఫినెట్లీ లైఫ్ టైం టాబ్లెట్ వేసుకోవాలి అంటారు. మన స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు టాబ్లెట్స్ మానేసిన, డాక్టర్స్ చెప్పారు మానేయమని. మనం ఎందుకు చెప్తే మనం చెప్పకూడదు, అలాంటి డేంజర్ అయిపోతుంది. టాబ్లెట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా నేను ఆపమని చెప్పను. డాక్టర్స్ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నార్మల్ రిపోర్ట్స్ అయ్యాక కొన్ని రోజులు తక్కువ ఇస్తారు డోసేజ్, ఆ తర్వాత తీసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 12 years 15 years నుంచి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో డాక్టర్స్ కూడా ఉన్నారు. ఓకే, సో ఇది వెరైటీ అసలు యాక్చువల్ గా డాక్టర్స్ అంటే వాళ్ళకి వస్తాయి కదా ఇప్పుడు వాళ్ళకి చాలా టెన్షన్స్ తీసుకుంటారు, వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ తీసుకోండి, ఒక మదర్ హెల్త్ ఉంది, బిడ్డ హెల్త్ ఉంది, వాళ్ళ మీదే కంప్లీట్ వాళ్ళ లైఫ్ డిపెండ్ అయి ఉంది. మనకి ఇక్కడ ఓన్లీ హెల్త్ గురించి మాట్లాడతాం, అలాగే లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో చాలా టెన్షన్ తీసుకుంటారు పాపం. గైనకాలజిస్ట్ నిద్ర పట్టదు వాళ్ళకి, సగం సార్లు రేపు డెలివరీ ఉందంటే. సో వాళ్ళు ఇప్పుడు చాలా మంది సర్జన్స్ ఉంటారు, వాళ్ళకి సేమ్ టెన్షన్. సో వాళ్ళకి నిద్ర ఉండదు, తిండి ఉండదు సగం సార్లు. ఇప్పుడు ఇంటర్న్స్ ఉంటారు, పీజీ చేసే వాళ్ళు డాక్టర్ రోజంతా నిల్చొని ఉంటారు, హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇట్లా పాపం ప్రొఫెషనల్ అక్కడ వచ్చేది, పాపం వాళ్ళకి తెలియక కాదు, ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది, కాకపోతే వాళ్ళకి అగైన్ కూడా తెలుసు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో కూడా తెలుసు. సో ఈ రెండు కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా. సో మీరు అన్నట్టు మనం ఒక 1 hour ఎవ్రీ డే యోగాకి కంపల్సరీ ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు ఇస్తే చాలా బాగుంటుంది లైఫ్, మనది బాగుంటుంది, పక్కనోడిది బాగుంటుంది. సో చాలా విషయాలు యోగా గురించి తెలుసుకున్నాము, అండ్ ఫ్యూచర్ లో విల్ డూ సో మెనీ ఎపిసోడ్స్ 100%. అండ్ యూ బీయింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ యోగా ఇన్స్ట్రక్టర్ నౌ, చాలా మంది లైఫ్స్ ని యూ హ్యావ్ చేంజ్డ్, లైక్ మౌల్డ్ చేశారు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమన్నారు, అండ్ థ్యాంక్స్ ఫర్ దట్, అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, నమస్తే. యా.